పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియులగు దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర అని ఈ జూబిలీ ధ్యాన వడకములో రోజు మంచి మనసుతో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ ప్రభుయేసు నామములో శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మన ఈ జూబిలీ యాత్రలో, ఈ ధ్యాన వడకములో ఈరోజు మనం మన యాత్రలో 13వ రోజుకు చేరుకుని ఉన్నాము. ఈ 13వ రోజు మన ధ్యానాంశం చేదును విరిచిన ఆ చెట్టు ఎవరు? చేదును విరిచిన ఆ చెట్టు ఎవరు? నిన్నటి రోజునే మనము మారా అనే చేదు అనుభవాల గురించి ధ్యానం చేసుకున్నాం. ఇజ్రాయేలీల ఎడారి యాత్రా ప్రయాణంలో వారు ఎర్ర సముద్రాన్ని దాటి 3 రోజుల ప్రయాణం చేసిన తర్వాత 3 రోజుల పాటు దప్పికగొని ఉన్నారు. దప్పికగొనిన వారికి ఎడారిలో ఒక చిన్న నీటి కొలను కనబడింది. నీరు తాగుదామని వెళితే ఆ నీరంతా చేదుగా మారింది. అందుకే ఆ చోటికి మారా అనే పేరు పెట్టారు. చేదుగా మారినటువంటి ఆ నీటికి విరుగుడు, ఆ చేదుకు విరుగుడు, దేవుడు మోషే చేతులెత్తి ప్రార్థించగా ఆ కొలను పక్కనే ఒక చెట్టును చూపాడు. ఆ చెట్టు కొమ్మను, రెమ్మను త్రుంచి ఆ నీటి కొలనులో వేయగా అంతవరకు చేదుగా ఉన్న ఆ నీరు మధురమైన నీటిగా మారిపోయింది అని నిన్నటి రోజున మనం ఆలకించాము. మరొకసారి ఆ రెఫరెన్స్ చదువుతాను, వినండి. నిర్గమకాండం 15వ అధ్యాయము 23వ వచనం నుంచి. అక్కడి నీరు చేదుగా ఉండుటచే దాన్ని త్రాగలేకపోయిరి. ఆ నీటి వలననే ఆ చోటికి మారా అను పేరు వచ్చినది. ఇజ్రాయేలీలు మోషేను చూచి గొనిగిరి, మేమేమి త్రాగవలేను అని అతనిని అడిగిరి. మోషే యావేకు మొరపెట్టుకొనెను. యావే అతనికి ఒక చెట్టును చూపెను. మోషే దానిని నీటిలో వేయగా నీళ్లు తీయనివయ్యెను. ప్రియులారా, యాత్రలో చేదును మధురముగా మార్చిన ఆ చెట్టు అసలు అక్కడ ఎందుకు ఉంది? అసలు ఆ చెట్టుకు అర్థం ఏమిటి? ఆ చెట్టు ఎవరు అన్న సంగతి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మన జీవిత యాత్రలో కూడా ఇజ్రాయేలీలకు ఎదురైనట్లుగానే ఎన్నో చేదు అనుభవాలు, చేదు అనుభూతులు, ఎంతోమంది చేదు కలిగినటువంటి వ్యక్తులు, చేదు వాతావరణాలు, చేదు పరిస్థితులు మనకు ఎదురవుతూనే ఉంటాయి. మన బ్రతుకులో ఎదురయ్యే ఆ చేదును విరిచే ఆ చెట్టు కూడా మనకుంటే ఎంత బాగున్నో. ఇజ్రాయేలీలు దాహంతో ఉంటే నీరు తాగలేకపోయారే, ఆ నీటిని చేదుగా, ఆ చేదైనటువంటి నీటిని మధురముగా మార్చిన ఆ చెట్టు లాంటి ఒక చెట్టు మన ఇంటి పక్కనే ఉంటే ఎంత బాగున్నో. ఆ చెట్టుకున్న రెమ్మ మన ఇంటిలో కూడా పెరిగితే ఎంత బాగున్నో. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి చేదు అనుభవాలను మధురముగా మార్చిన అలాంటి చెట్టు నా ఇంటి పెరట్లో కూడా ఉంటే ఎంత బాగున్నో. నిజానికి ఆ చెట్టు ఎవరు? మారా అనుభవాలకు, చేదు అనుభవాలకు ఆ సమస్యకు పరిష్కారం దేవుడు పక్కనే పెట్టాడు. ప్రియులారా, నేను మాట్లాడుతున్న చెట్టు ఎవరో మీకు ఇదివరకే అర్థమైంది కదూ. మనందరి చేదు అనుభవాలకు, మన సమస్యలకు, మన మారా అనుభవాలకు పరిష్కారంగా దేవుడు పక్కనే మనకు కూడా ఒక చెట్టును నాటాడు. ఆ చెట్టు ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు. ఇమ్మానుయేలు దేవుడుగా మన మధ్యలోనే ఉంటూ మన మధ్య ఏపుగా మహావృక్షంగా ఎదుగుతున్నటువంటి ఆ చెట్టు మన ఆరాధ్య దైవమైనటువంటి యేసు ప్రభువు. 2 రెఫరెన్స్లు మీకు చదివి వినిపిస్తాను. లూకా శుభవార్త 23వ అధ్యాయం 31వ వచనములో యేసు ప్రభువు శిలువ మార్గం మోసుకుంటూ వెళ్తూ అక్కడ 8వ స్థలములో ఆగి యెరూషలేము పుణ్యస్త్రీలను ఓదారుస్తూ పలికినటువంటి ఆ మాట విందాం. పచ్చిమ్రానుకే ఇట్లు సంభవించినప్పుడు ఎండిన మ్రానును గురించి ఏమి చెప్పగలము అనెను.
ఈ మాటకు అర్థం ఏంటంటే, ప్రభువు యెరూషలేము పుణ్యస్త్రీల వైపు చూస్తూ, నేనేదో సిలువ మోస్తున్నాను, ఎంత బాధపడుతున్నాను అని మీరు నా గురించి ఎంతగా విలపిస్తూ ఉన్నారు కదా, పచ్చిమ్రానునైనటువంటి నాకే ఎంత పరాభవం, ఎంత చేదు అనుభవం ఎదురైతే మరి పాపము చేత ఎండిపోయినటువంటి మీ సంగతి ఏంటి అని ప్రభు అక్కడ వారితో చెప్తున్నటువంటి ఒక రెఫరెన్స్. మరొక రెఫరెన్స్ కూడా చదువుతున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 53వ అధ్యాయము 2వ వచనము, దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్కవలే పెరిగెను, అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదయ్యను, మనలను ఆకర్షించు సొగసు ఏమియు అతనిలో కనిపింపదయ్యను. ప్రియులారా, ఇప్పుడు నేను చదివి వినిపించినటువంటి ఈ 2 లేఖనాల నుండి మీరు అడగచ్చు, ఆ ఎడారిలో మారా అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ఆ చెట్టును యేసు ప్రభుతో ఎలా పోలుస్తారండి అంటే, యేసు ప్రభువును ఆ చెట్టుతో పోల్చడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇదిగో ఒకటి ఆయన అంటున్నారు, పచ్చిమ్రానునైన నాకే ఇలా జరిగితే ఇక ఎండిన మ్రానైన మీ గురించి ఏం చెప్పగలం అని ఒకచోట. రెండవది, ఆయన ఎండిన నేలలో లేత మొక్కగా ఎదిగినటువంటి వాడు అని మాటలు అక్కడ మనం చదువుతాం. ఓకే, ఇంతకీ ఎడారిలో ఆ చెట్టు ఎవరో మనం తెలుసుకున్నాం. అది మనం ఆరాధించే యేసు ప్రభు. ప్రియులారా, నిరీక్షణతో కలిసి ప్రయాణించే ఈ యాత్రలో, పరలోక కనాను వైపు మనం వేసే ప్రతి అడుగులో, మనకెదురయ్యే ప్రతి చేదు అనుభవాన్ని, మన బ్రతుకులోకి వచ్చిన ప్రతి చేదును విరిచే చెట్టుగా, ఎప్పుడు ఇమ్మానుయేలు దేవుడిగా మన ప్రభువు మన పక్కనే ఉంటారు. మారా అనే చేదు నీటి కొలనకు పక్కనే దేవుడు ఒక చెట్టును నాటినట్లుగా, మన సమస్యలలో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో, మన అనారోగ్యాల్లో, మన బాధల్లో, మన సిలువల్లో ఖచ్చితంగా ప్రభువు ఒక లేత చెట్టుగా మన పక్కనే ఉంటూ మన సమస్యలకు పరిష్కారంగా ఉంటారు అన్నది వాస్తవం, యథార్థం, మనందరి అనుభవ సత్యం. ఇక విందాం, ఆ చెట్టు ఎవరు అంటే ఒక లేత చెట్టు. లేత చెట్టు వాస్తవానికి యేసు ప్రభువు మహావృక్షం. ఎన్నో ఏళ్లగా సృష్టి ఆరంభములోనే నాటబడిన వృక్షం అది. కానీ సృష్టి ఆరంభములోనే ఉన్నప్పటికీ కూడా, సృష్టి ఆరంభము నుండి ఉన్నవాడైనప్పటికీ కూడా, ఆది అంత్యము లేనివాడైనప్పటికీ కూడా ఆయన ఒక లేత మొక్కగా ఎదిగాడు. లేత మొక్క అని ఆయనను అంటున్నప్పుడు చాలామంది అనుకుంటారు, ఆ యేసు ప్రభువు కేవలం 2025 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నవాడు కదా, ఎందుకంటే అప్పుడే కదా నజరేతు ఊరిలో మరియ తల్లి గర్భాన ఆయన ప్రాణం పోసుకున్నది. 2025 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాబట్టి అప్పటి నుండే ఆయన ఉన్నవాడు అంటే పొరపాటు. సృష్టికి మూలాలు ఏర్పడక పూర్వము నుండియే. ప్రియులారా, మామూలుగా పుట్టినవాడికి గత చరిత్ర ఉండదు. ఇప్పుడు నేను పలానా తారీఖును పుట్టానండి, నేను మా అమ్మ కడుపున పుట్టక ముందు నాకంటూ ఒక చరిత్ర లేదు. పుట్టినవాడికి పుట్టకముందు చరిత్ర ఉండదు, కానీ వచ్చిన వాడికి రాకముందు చరిత్ర ఉంటుంది. ఈ తేడా మనం గుర్తించాలి. 2025 సంవత్సరాల క్రితం కేవలము ఆయన మనుష్యావతారుడై పుట్టిన దేవుడు మాత్రమే కాదు, ఆయన వచ్చిన దేవుడు, మానవావతారిగా వచ్చిన దేవుడు. వచ్చిన వాడికి గతంలో చరిత్ర ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానంటే ఇక్కడికి రాకముందు నా గతంలో నేను ఎక్కడో ఉన్నాను, నాకెక్కడో చరిత్ర ఉంది. కాబట్టి పుట్టినవాడికి గతంలో చరిత్ర ఉండకపోవచ్చు, కానీ వచ్చిన వాడికి గతంలో చరిత్ర ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభువు మహావృక్షం, మహావృద్ధమైన వృక్షం, అనాదిగా సృష్టి ఆరంభము నుండే ఉన్నవాడు. పౌలు గారు అంటారు కదా, అన్నియు అంతయు ఆయన మూలముననే సృజింపబడెను, ఆయన కొరకే సృజింపబడెను, ఆయన ద్వారానే సృజింపబడెను.
అందుకనే మనము కూడా డాక్సాలజీలో ఆ పూజలో మనం అంటాము, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందే ఈ బలియాగం తండ్రి మీకు అర్పిస్తూ ఉన్నాము అని. సరే, ముందుకు వెళ్దాం. ఆయన అనాది నుంచి, ప్రాచీన కాలము నుంచి, సృష్టికి పునాదులు ఏర్పడక పూర్వము నుంచి ఆయన ఉన్నవాడు అని అన్నాము కదా. అంత మహావృక్షమైన యేసు ప్రభు లేత మొక్కగా ఎలా మారారు ప్రియులారా? ఆయన ఆది అంత్యము లేని మహావృక్షమైనప్పటికీ కూడా తండ్రి చిత్తం ముందు మాత్రం ఒక లేత మొక్కగా మహావిధేయుడై జీవించారు. ఈ మాట చాలాసార్లు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయం 6వ వచనములో ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవకు రూపమును దాల్చి మరణము వరకును, శిలువ మరణము వరకును తండ్రికి విధేయుడాయను. ఎంత పెద్ద చెట్టు లేత మొక్కగా ఎలా మారిపోయిందంటే తండ్రి చిత్తానికి విధేయిస్తూ. యోహాను శుభవార్తలో ఒక 3 రెఫరెన్స్లు మీకు చదివి వినిపిస్తాను. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 38వ వచనములో, ఏలయనా నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు. చూసారా, ఆయన దిగి వచ్చినది తన ఇష్ట ప్రకారమో తనకు నచ్చిందేదో చేసుకుంటూ పోవడానికి కాదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే. తండ్రి ఏం చెప్తే అది చేయడానికే. తండ్రి ఏం చెప్పారు? ఇదిగో బాబు, నీవు అన్యాయంగా ఆరోపణలు ఎదుర్కో, అలాగే నాన్న. ఇదిగో బాబు, నిన్ను కొరడా దెబ్బలు కొడతారు, అవన్నీ భరించు, సరే నాన్న, నా చిత్తం కాదు నీ చిత్తం. ఇదిగో చాలామంది నీ మీద గాండ్రించి ఉమ్మి వేస్తారు, ఉమ్మి వేయించుకో, సరే నాన్న. నీ మీద పిడిగుద్దులు గుద్దుతారు, భరించు, అలాగే నాన్న. నీవు దాహముతో విలవల్లాడిపోవలసి వస్తుంది సిలువలో, భరించు, ఓర్చుకో, సరేనన్నా. అంటే ఎంత కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఈ మహావృక్షం తండ్రి ముందు మాత్రం ఒక లేత మొక్కగా విధేయుడై తండ్రి చిత్తం నెరవేర్చుటకే ఆయన ఉన్నారు. మరొక చోట ప్రభువు ఏం చెప్తున్నారంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనము, యేసు వారితో, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయే నా ఆహారము. చూసారా అండి, ఈ మహావృక్షమైనటువంటి ఈ చెట్టు అనే యేసు ప్రభువు మన యాత్రలో తాను తండ్రి చిత్తం ముందు ఒక లేత మొక్కగా మారిపోయి, నా చిత్తం ఏంటో తెలుసా, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా, నా ఇష్ట ప్రకారం బ్రతకడానికి కాదు. నాకు నిజమైన ఆహారం ఏంటనుకుంటున్నారు? నన్ను పంపినవాడి చిత్తం నెరవేర్చుటకే. మరొక చోట అదే యోహాను శుభవార్తలో 12వ అధ్యాయము 49వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనము, నా అంతట నేను ఏమియూ మాట్లాడను, నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలయనో ఏమి మాట్లాడవలయనో ఆజ్ఞాపించి ఉన్నాడు. తండ్రి ముందు ఒక లేత మొక్కగా ఈ లోకములో ఆయన జీవించిన 33 సంవత్సరాల తన జీవిత యాత్రలో ఆయన నిజానికి మహావృక్షమే, మహాముదురైనటువంటి వృక్షమే. కానీ తండ్రి చిత్తం ముందు ఒక లేత మొక్కగా, నా మాట నా అంతట నేను మాట్లాడను, నా ఆహారం నాకు నచ్చిందేదో నేను తిన్ను, నాకు ఇష్టమైందేదో, నాకు తోచిందేదో నేను చేసుకుంటూ వెళ్ళిపోను, అంతా తండ్రి చిత్త ప్రకారమే జరుగుతుంది అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడే ఒక పాఠం ప్రభువు నేర్పిస్తూ ఉన్నారు. మన జీవిత యాత్రలో, మన ఈ జీవిత ప్రయాణములో, కనాను యాత్రలో మనము కూడా వేసే ప్రతి అడుగులో మనకు తోచినట్లు, మనకు నచ్చినట్లు, మనకి ఇష్టమైనట్లు మనం బ్రతకకూడదు. యాత్రలో సమస్తము మనము కూడా దేవుడి ముందు లేత మొక్కల్లాగా లొంగి ఉండాలి, వంగి ఉండాలి, వినయముతో దీనతతో ఉండాలి. ఏది నా చిత్తం కాదు, కష్టమే రాని
కరువే రానే, చివరికి చావే రానే. ప్రభువా, అంతా నీ చిత్తమే, అంతా నీ ఇష్టమే అన్నట్లుగా మన యాత్రలో అడుగులు వేయాలని మారా పక్కనే ఒక చెట్టును ఉంచుతూ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. ప్రభు ఇంకా చెప్పిన మాట ఏంటంటే, నా అంతట నేనే ఏమీ మాట్లాడను. మన జీవిత యాత్రలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడం కాదండి. మనం ఎవరము? యాత్రికులము. మనం ఎవరము? సేవకులము. మనము ఎవరం? ప్రయాణికులం. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, మాట్లాడే ప్రతి మాట తండ్రి నుంచి వచ్చినదన్నట్లుగా మాట్లాడాలి. ఈ నోటి ద్వారా ఒక్క పొల్లు కూడా అటు ఇటు పోకుండా మనం ఆచితూచి మాట్లాడాలి. తండ్రి చిత్తమైతేనే మాట్లాడాలి. ఈ నోటి నుండి వ్యర్థ పదాలు కానీ, గాలి మాటలు కానీ, పనికి మాలినటువంటి మాటలు కానీ, మనకేదో తోచిందని నచ్చిందని పెదవి జారడం కానీ యాత్రలో మనము చెయ్యకూడదు అని మారా పక్కన నాటబడిన ఈ చెట్టు, మన చేదు విరవడానికి దేవుడు మన పక్కనే నాటిన ఇమ్మానుయేలు అనే ఈ చెట్టు అయిన యేసు ప్రభువు మనకు నేర్పిస్తున్న పాఠం. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు తన తండ్రి ఎదుట ఒక లేత మొక్కగా ఎదిగారు. మరో పాఠం నేర్చుకుందామా? మన తల్లిదండ్రుల ఎదుట ప్రతి బిడ్డ ఒక లేత మొక్కగానే ఉండాలి. గురువుల ఎదుట ప్రతి శిష్యుడు ఒక లేత మొక్కగానే ఎదగాలి. మనము చెట్టును ఓపడానికి ప్రయత్నించకూడదండి, లేత మొక్కలుగా ఉండాలి మనం. యేసు ప్రభు అనే ఆ చెట్టు అనాదిగా ఉన్న దేవుడు. ఆయన్ని మనుషులమైన మనం ఉడత ఊపులతో ఏదేదో ఆయన నిందించి, ఏవేవో మాటలు మాట్లాడి, ఏవో ఆయన మీద విమర్శలు చేస్తూ, నిందలు వేస్తూ, కాని మాటలు, హాని మాటలు అని మనమేదో ఆ చెట్టును ఊపేద్దాం అన్నంత మాత్రాన, ఓ నరుడా, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక లేత మొక్కవ నాయనా. లేత మొక్కలమైన మనము ఆ మహావృక్షాన్ని ఓపడం అనేది, ఒక మహావృక్షాన్ని ఉడత తన తోకతో ఊపినట్లే అన్న సంగతి మనం అర్థం చేసుకుందాం. కాబట్టి పరలోకపు తండ్రి ముందు యేసు ప్రభువు ఒక లేత మొక్కలాగా జీవించినట్లే మన ఈ యాత్రలో నువ్వు ఆ ఇంటికి బిడ్డవేమో, నిజమే, నీ వయసు ఇప్పుడు 40, 50, 60 అయినా నీ కళ్ళ ముందు ఇంకా నీ తల్లిదండ్రులు బ్రతికుంటే, వృద్ధులైనటువంటి నీ తల్లిదండ్రుల ముందు ఎప్పుడు లేత మొక్కగానే ఉండు సుమి. తల్లిదండ్రులకు ఎప్పుడు బ్యాక్ ఆన్సర్స్ ఇవ్వద్దండి. ఎప్పుడూ ఎదురు ప్రశ్నలు చెప్పవద్దు, ఎదురు మాట చెప్పవద్దు. యేసు ప్రభు తండ్రి చిత్తానికి కొరడా దెబ్బలు కొట్టించుకోనైనా, ఉమ్మి వేయించుకోనైనా భారమైన సిలువను మొయ్యు బాబు అని అంటే, అలాగే నాన్న, సరే డాడీ అన్నారే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఎదురు తిరగలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక శిష్యుడు గురువు ముందు కూడా లేత మొక్కలాగే ఉండాలి. గురువును ముంచిన శిష్యుడిగా అయిపోవాలని ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఒక టీవీలో ఏదో ఒక ప్రోగ్రాం వస్తూ ఉంటుంది, నా వార్తలు నా ఇష్టం అంటారు వాళ్ళు. ప్రియులారా, మన ఈ జీవిత యాత్రలో ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏంటంటే, అంతా నా ఇష్టం, నా ఇష్టం నా జీవితం అంటాడు ఒకడు, నా ఇష్టం నా జీతం అంటారు మరొకరు. వివాహాల విషయంలోనూ, అలవాట్ల విషయంలోనూ, క్రమశిక్షణ విషయంలోనూ, ఏమయ్యా ఎందుకయ్యా లాగా తాగుతూ ఆరోగ్యం చెడగొట్టుకుంటావు అంటే, నా డబ్బు నా ఇష్టం. ఎందుకమ్మా? ఒక స్త్రీగా నీ వేషధారణ, నీ వస్త్రధారణ బజార్లోకి, కాలేజీకి, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కొంచెం చూసుకో. సమాజంలో నీ వేషధారణ, వస్త్రధారణ, నీ మాట తీరు బాగుండాలమ్మా. ఇతరులను రెచ్చగొట్టే విధంగా నీ వస్త్రధారణ ఉండకూడదని ఎవరైనా ఒకవేళ మేలెంచి ఒక మాట చెప్తే, మీకేంటి అంకుల్ నొప్పి, మీకు బాధ అయితే కళ్ళు మూసుకోండి, నా బట్టలు నా ఇష్టం అంటే ఒక స్త్రీనని నన్ను కంట్రోల్ చేయాలని చూస్తూ ఉన్నారా? అంటే పురుషులుగా మీరు ఏ బట్టలైనా వేసుకోవచ్చు, కానీ స్త్రీగా మేము బట్టలు వేసుకోకూడదా? ఇక మ్యాటర్ అంతా కూడా వేరే సబ్జెక్ట్లోకి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ప్రియులారా, ఎవరైనా మన మేలు కోరి తమ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఒక మాట అంటే, నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి
అని తలబిరుసుతనముతో నువ్వు బ్రతకద్దు ఈ యాత్రలో. యేసు ప్రభువే తండ్రి ముందు ఒక లేత మొక్కగా బ్రతికాడు కదా. దేవాలయములో నీ సంఘం వాక్యము ద్వారా పరిపరి విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంటాడు. ఫాదర్ల ద్వారా, గురువుల ద్వారా, ప్రసంగికుల ద్వారా, సువార్థికుల ద్వారా, చివరికి దేవుడు గాడిదతో కూడా బలాము ప్రవక్తతో మాట్లాడాడు కదా. దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఇదిగో జీవితం ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని చెప్తే లేత మొక్కలాగా విని జీవితాన్ని మలుచుకోవలసిన కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? ఈ ఫాదర్లు చెప్తారులే, చెప్పింది చెప్తారు అట్లాగే, వాళ్ళకేం చెప్పేయడం సులువే, కానీ చెయ్యొద్దా? వాళ్ళకేం సంసారాలు ఉన్నాయా? మాలాగా బరువు బాధ్యతలు ఉన్నాయా? చెప్పేవాళ్ళు బాగానే చెప్తారులే, మా స్థానంలో ఉండి చూడమను, అప్పుడు తెలుస్తుంది. ప్రియులారా, నువ్వెన్ని మాటలు అనుకున్నా, నువ్వు అటుపక్క ఉండి వినిపించినట్టు వినిపించలేనట్లు మా మీద ఎన్ని విమర్శలు చేసినా, నిందలు చేసినా, పరలోక దేవుడు అనేవాడు ఒకడున్నాడు మీకైనా నాకైనా తీర్పు తీర్చడానికి. కాబట్టి దేవుడి వాక్యం ముందు మీరైనా నేనైనా అందరము లేత మొక్కల్లాగా తల ఒగ్గి ఉండాలి. వివాహ విషయంలో వచ్చిందా? స్త్రీ సభ కట్టడల ముందు ఒక లేత మొక్కగా ఉండు. ఈ వివాహము సక్రమమైనది కాదు, వద్దు అంటే మానే ఆపేసుకో. ఇదిగో ముహూర్తాలు చూసుకొనో, లేకపోతే జాతకాలు చూపించో, లేకపోతే పేర్లు కలిసి వస్తున్నాయనో, నక్షత్రాలు కలిసి వస్తున్నాయనో, చేతి గీతలు కలిసి వస్తున్నాయనో వివాహాలు చేసుకోవద్దు. దేవుడి విషయంలో దేవుడి ముందు ఒక లేత మొక్కలాగా ఉండాలి మనమందరము. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు ఒక లేత మొక్కలాగా తండ్రి ఎటు తిప్పితే అటు తిరిగాడు. శ్రమలు అనుభవించి హింసలు భరించు, ఇందాక చెప్పాను కదా, తిరిగిపోయాడు. బాబు నీవు శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. చివరికి నా కోసం, నా చిత్తం నెరవేర్చడం కోసం, ఈ ప్రజల యొక్క పాప పరిహారార్థం సిలువలో బలైవు నాన్న అంటే బలైపోయాడు ఆయన. అందుకనే పరలోక, భూలోక, పాతాల లోకమందలి, త్రికాల లోకాల యందలి జనులు ఆయన ముందు మోకాళ్ళు వంచాల్సిందే అని పౌలు గారు చెప్పే మాటలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన యాత్రలో మన గర్వం, మన అహంకారం, మన తలబిరుసుతనం మనకు అలంకారం కాకూడదు. మరి ఏంటి మనకు అలంకారం? మన దీనత, మనలో ఉన్న వినయము, విధేయతే మనకు అలంకారం కావాలి. ఇలాంటి అలంకారాలని దేవుడు గుర్తిస్తారు, హెచ్చిస్తారు. ప్రతిదీ దేవుడే నీ పాదాల వద్దకు తీసుకొస్తాడు ఎప్పుడైతే నీవు దేవుని ఎదుట, దేవుని వాక్యము ఎదుట ఒక లేత మొక్కలా జీవిస్తావో. ప్రపంచంలో ఎన్నో కాయగూరలు, కూరగాయలు మనం చూస్తూ ఉంటాం. ఇన్ని కూరగాయలు చూడండి, ప్రతిది భూమి వైపే చూస్తూ ఉంటుంది. వంకాయ భూమి వైపే, కాకరకాయ భూమి వైపే, ఎంత పొడుగున్నటువంటి పొట్లకాయ భూమి వైపే చూస్తుంది. బంగాళాదుంప అంటారా, భూమి వైపు చూడడం కాదు, ఇంకా భూమిలోనే పాతుకుపోయి ఉంటుంది. ఏ మొక్క, ఏ కాయకూరైనా చూడండి భూమి వైపే చూస్తుంది, నేల వైపే చూస్తుంది. నేను మిమ్మల్ని అడుగుతా, చటుక్కుని చెప్పేస్తారు చూడండి, ఆకాశం వైపే చూసే కాయగూర ఏమిటి? బెండకాయ. బెండకాయ మాత్రమే పరలోకం వైపు, ఆకాశం వైపు చూస్తూ ఉంది. ఎందుకంటారు? లేతగా ఉన్న బెండకాయే పనికొస్తుంది ప్రియులారా. అదే బెండకాయ గనక ముదిరిపోతే మరి ఎందుకు పనికొస్తుందో నాకు తెలియదు. ప్రియులారా, నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, పరలోకం అనే ఈ యాత్రలో పరలోకం వైపు చేరేలాగా మనం ఉండాలి అంటే, పరలోకం వైపు చూసే బెండకాయ ఎంత లేతగా ఉంటుందో దేవుడి ముందు మనం అంత లేతగా ఉండాలి. దేవుడు వాక్యం ముందు బెండకాయ వంగినట్లుగా వంగిపోవాలి. తల్లిదండ్రులు, పెద్దల ముందు, గురువుల ముందు, స్త్రీ సభ కట్టడలు, దేవుని ఆజ్ఞల ముందు లేత బెండకాయలాగా మనం వంగిపోవాలి. అప్పుడే మన ఈ పరలోకపు యాత్రలో మనం గమ్యాన్ని చేరుకోగలము. ప్రియులకు దేవుని బిడ్డలారా, సరే, ఈ మారా అనుభవంలో
చేదును విరిచిన ఆ చెట్టు ఎవరు? మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువే అని చెప్తూ ఆ యేసు ప్రభువు ఒక లేత మొక్కగా ఉన్నారు కాబట్టే చేదును విరిచారు. మన జీవితంలో ఎదురైన ప్రతి చేదు అనుభవాలు విరవబడాలి అంటే నువ్వు ముదురుగా ఉండద్దు, లేతగా ఉండు. కుటుంబంలో ఎంతో చేదు ఉంది కదా, కుటుంబంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి కదా. మీ ఇంటిలో ఉన్న చేదు అనుభవాలు మధురానుభూతులుగా మారాలి అంటే నువ్వు లేత మొక్కగా ఉండాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు, దేవుడికి, దేవుడి వాక్యానికి లేత మొక్కలాగా వంగి లొంగి వినయ దీనతలతో ఉంటే ఇళ్లల్లో ఉన్న చేదు మధురముగా మారిపోతుంది. మీ ఆఫీసులో చేదుందా? మీరు పనిచేస్తున్న స్కూల్లో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? మీ యాత్రలో ఎక్కడ ఎప్పుడు చేదు అనుభవాలు ఎదురైనా చేదును విరగొట్టే విరుగుడు నీవు లేత మొక్కగా మారినప్పుడే. అలా నీ చేదును విరిచే ఆ చెట్టు ఎవరంటే మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక ఇందాక మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం మరొకసారి చదువుతాను. మారా చేదు అనుభవాన్ని విరగ్గొట్టిన ఆ చెట్టు యేసు ప్రభువే అని ఎందుకు చెప్తున్నానంటే చూద్దాం. దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. దేవుడి చిత్తం వలన యేసు ప్రభువు ఎండిన భూమిలో, ఎండిన నేలలో వేరు పాతుకొని ఎలా పెరిగారంట? లేత మొక్క వలె పెరిగెను. ప్రియులారా, యేసు ప్రభువు ఈ ఎండిపోయిన ఈ భూమిలో, నేల ఆల్రెడీ ఎండిపోయిందంట. ఆ నేలకు నీరు పోసేవాడు లేడు, దాని చుట్టూ పెరిగిపోతున్న కలుపు తీసే నాదుడు లేడు, ఎరువు వేసేవాళ్ళు లేరు. అలా ఎండిపోయిందండి ఆ నేల. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను ద్రాక్ష తీగతో పోలుస్తూ కీర్తనల గ్రంథం 80వ కీర్తన 8 నుండి వచనాలు చదువుతాను, ఒక్కసారి వినండి. ఐగుప్తు నుండి నీ ఒక ద్రాక్ష తీగను కొనివచ్చితివి, అన్యజాతులను వెళ్ళగొట్టి వారి దేశమున దానిని నాటితివి. ఆ తీగ పెరుగుటకు నేలను సరిచేసితివి, అది వేరుపారి నేల యందు అంతటా అల్లుకొనెను. దాని నీడ కొండలను కప్పెను, దాని కొమ్మలు ఉన్నతములైన దేవదారుల మీదకి ఎగబ్రాకెను. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ 13వ వచనములో అడవి పందులు దానిని కాళ్లతో త్రొక్కివేయును, వన్యమృగములు దానిని తినివేయును అని మాటలు మీరు తర్వాత చదువుకోండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీయులను ఎండిన నేలలో ఒక ద్రాక్ష తీగల్లాగా నాటాడండి. ఎండిన నేలలో ద్రాక్ష తీగల్లాగా నాటాడు. కానీ వారి హేయమైన పాప కార్యాల వలన దేవుడు తీసుకొని వచ్చి, ఐగుప్తు దేశం నుండి తీసుకుని వచ్చి వారిని ద్రాక్ష తీగల్లాగా ఈ నేలలో నాటితే వాళ్ళేం చేశారు? తమ పాప కార్యాల వలన దేవుడు వారి చుట్టూ నిర్మించిన గోడలను పగలగొట్టేసుకున్నారు. దేవుడు వారి చుట్టూ ఒక పాదు చేశాడు, ఆ పాదును కూడా వాళ్ళు తొక్కేశారు. దేవుడు వారికంటూ ఒక బురుజులను నిర్మించాడు, వాటిని కూడా ధ్వంసం చేసుకుంటే, గోడ ఎప్పుడైతే దేవుడు నిర్మించిన పటిష్టమైన గోడ ఏమనుకుంటున్నారు? దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్కు, తిరుసభ కట్టడలు. ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలనే గోడలు ఎప్పుడైతే వారు తమ పాప కార్యాల వలన కూల్చేసుకున్నారో, లోకములో ఉన్న పందులు, కుక్కలు జొరబడి తోటలోకి ద్రాక్ష మొక్కలను నాశనం చేయడం ప్రారంభించాయంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, శ్రీసభ అనే ఈ పొలములో, ఈ ద్రాక్ష తోటలో దేవుడు మిమ్మల్ని నన్ను నాటి పటిష్టమైన గోడలు నిర్మించారు దేవుడు. అవే దేవుడి వాక్కు, అదే శ్రీసభ కట్టడలు, అదే శ్రీసభ బోధనలు, అపోస్తులిక బోధనలు, అవే దేవుని ఆజ్ఞలు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆజ్ఞలు మీరుతూ, కట్టడలు విస్మరిస్తూ, వాక్యాన్ని కాదంటూ ఇష్టానుసారం మనం బతుకుతూ గోడలన్నీ కూల్చేసుకున్నాం. ఇప్పుడు శ్రీసభలోనికి లోకములో ఉన్న పందులు, కుక్కలు, క్రూర మృగాలు, వన్యమృగాలు, విషనాగులు,
టక్కరి జిత్తుల నక్కలు అన్నీ కూడా శ్రీ సభలోనికి అడుగు పెడుతూ ఉన్నాయి. పరమగీతాల గ్రంథంలో ఆల్రెడీ మనం చదువుతాము, ఇదిగో దేవుడి ద్రాక్ష తోటలోనికి గుంట నక్కలు చొరబడిపోయాయి ఆల్రెడీ. ప్రియులకు దేవుని బిడ్డలారా, సరే ఇక వాక్యంలోనికి వెళ్దాం. ఎండిన భూమిలో మొలిచిన మొక్క యేసుప్రభు అని యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. మారాలో చేదును విరవడానికి పక్కనే ఒక చెట్టు. ఆ చెట్టు ఎండిన భూమిలో నాటబడింది, ఒక లేత మొక్కగా. యేసు ప్రభువు కూడా ఎండిన నేల లాంటి తనను హింసించే ప్రజల మధ్య ఈ భూమిలో నాటబడ్డాడు. తనను దూషించే ప్రజల మధ్య ఈ భూమిలోకి ఆయన వచ్చారు. తనను విమర్శించే ప్రజల మధ్య ఆయన బ్రతకాల్సి వచ్చింది. గతంలో మాట్లాడుకున్నాం, ఆయన్ని ఎన్నెన్ని మాటలు అన్నారు. ఆయనను భోజన ప్రియుడు అన్నారు, మద్యపానరతుడు అన్నారు, మతి చెలించిన వాడన్నారు. ఆ పాపిష్టి జనం అన్న మాటల్ని ఈ రోజుల్లో కూడా కొంతమంది ఆ మాటల్ని మాట్లాడుతూనే ఉన్నారు. వారిని దేవుడి తీర్పునకే మనం వదిలిపెడదాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఈ హింసకుల మధ్య, దూషకుల మధ్య, విమర్శకుల మధ్య ఈ ఎండిన నేలలో లేత మొక్కగా ఎదిగినటువంటి యేసు ప్రభువు ఖండాంతరాలకు వ్యాపించి మహావృక్షమై ఖండాలను కూడా కప్పే మహావృక్షముగా ఎదిగారు. ఇక్కడే ఒక పాఠం దేవుడు మీకు నాకు నేర్పిస్తున్నారు. తండ్రి చిత్తానుసారము ఈ ఎండిన నేలలో నేను ఒక లేత మొక్కగా నాటబడిన ప్రభువా, ఎండిన నేలలో లేత మొక్కగా నాటబడ్డారు కదా, మీకేం కష్టాలు రాలేదా? మీకు ఏ ఇబ్బందులు, శ్రమలు, సిలువలు రాలేదా? ఎందుకు రాలేదు? ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇంత ఎండిన భూమిలో నాటబడిన, చుట్టూ వడగాలుపు లాంటి మనుషులు ఎన్నో వడగాలు లాంటి మాటలు అంటూ ఉన్న ప్రభు మాత్రం మహావృక్షంగా ఎదిగినట్లుగా మనందరి జీవితంలో ఎండిన నేలలోనే మనం కూడా నాటబడ్డాం. పేదరికం అనే ఎండిన నేల, అనారోగ్యము అనే ఎండిన నేల, ఒంటరితనం అనే ఎండిన నేల. నువ్వు తప్పు చేసినా చెయ్యకపోయినా నీ మీద నిందలు వేస్తున్న ఎండిన నేలలో బ్రతుకుతున్నావు. నీలో నేరం ఉన్నా లేకపోయినా, నీ మీద విమర్శలు చేసినా, హింసిస్తూ, దూషిస్తూ, విమర్శిస్తూ ఉన్నటువంటి ప్రపంచములో మనం బ్రతుకుతూ ఉన్నాం. మనం నాటబడ్డాం. అయిన దానికి కాని దానికి, మన మీద లేనిపోని దానికి మన గురించి చాడీలు చెప్పేవారు, మన గురించి చెడు ప్రచారాలు చేసే ఎండిన భూమిలో మనం బ్రతుకుతూ ఉన్నాము. ప్రియులారా, ఈ ఎండిన నేల లాంటి అనుభవాలన్నీ తలంచుకున్నప్పుడు నువ్వు చాలాసార్లు అనుకునే ఉంటావు కదా, ఈ లోకంలో నేను ఒంటరిదాన్ని, నాకు ఈ లోకంలో నీరు పోసేవాడే లేడే, నా చుట్టూతా ఎంతమంది కలుపు మొక్కల్లాగా పెరుగుతూ నన్ను పెరికి వేయాలని ప్రయత్నిస్తూ ఉంటే ఈ కలుపు మొక్కల్ని పెరికివేసే నాదుడే లేడే, లేత మొక్కలాగా ఎప్పుడు పడిపోతానో, ఎప్పుడు వాడిపోతానో తెలియని నా బ్రతుకులో నన్ను బలపరచడానికి, నాకు గోడదన్నుగా నిలబడ్డానికి, నాకు ఎరువేసి నన్ను బలపరచడానికి ఒక్క మనుషుడు కూడా కనబడ్డే అని నువ్వు ఎన్నోసార్లు కృంగిపోయావు కదా. శుభవార్త నా నోట దేవుడు ఉంచాడు, మీతో చెప్పమంటున్నాడు. ఏంటో తెలుసా? ఎండిన భూమి లాంటి ఈ నేలలో నాటబడిన నీకు నాకు ఎవరున్నా లేకపోయినా, మన కోసం ఈ భూమిలో లేత మొక్కగా నాటబడి మహావృక్షంగా ఎదిగినటువంటి యేసు ప్రభువు మనందరికీ తోడుగా ఉంటారు. ఎందుకో తెలుసా? ఎవరు నీరు పొయ్యలేదని బాధపడకు. ఎందుకంటే మన ప్రభువే జీవపు ఓట, ఆయనే జీవజలం, ఆయనే జీవాహారం. ఎవరు నీకు ఎరువయ్యలేదని బాధపడకు, ఎందుకంటే జీవాహారము నేనే అని పలికిన ఆ దేవుడు నీకు తోడుగా ఉంటారు. యేసయ్యకు కూడా మనం గతంలో చదువుకున్నాం, దానియేలు గ్రంథములో నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలలో ఆ భారీ విగ్రహాన్ని కూల్చినటువంటి ఆ చిన్న రాయి, మానవ చేతి సహాయము లేకుండా ఎదిగిన ఆ రాయి ఆయన యేసు ప్రభు అని విన్నాం కదా మన రిట్రీట్లోనే. ప్రియులారా, యేసు ప్రభువుకు కూడా ఏ మానవ హస్తం తోడు లేకపోయినా దేవుడి హస్తం తోడుగా నిలబడింది.
తన మారా లాంటి చేదు అనుభవాలను మధురమైన రసముగా మార్చడానికి ఏ మానవహస్తం తోడుగా లేదు, దేవుడు తప్ప. అలానే మన జీవితంలో చేదు అనుభవాలన్నిటినీ మధురమైన రసముగా మార్చే నరుడెవడైనా వస్తారా అని ఎదురు చూస్తూ కనులు కాయలు కాచాయా? నరమాత్రుడు, మానవ హస్తము ఏది మనకు తోడున్నా లేకపోయినా దేవుని హస్తం ఎప్పుడూ మనకు తోడుగానే ఉంటుంది. నీ ఎండిన స్థలాల్లో నుండే, నువ్వు ఉంటున్న పరిస్థితుల్లో నుండే దేవుడు నిన్ను మహావృక్షంగా మార్చగలరు. నువ్వు ఏ స్థితిలో ఎదుగుతున్నావో, ఒక లేత మొక్కగా అటు ఇటు ఊగిసలాడుతూ ఎప్పుడు పడిపోతావో, ఎప్పుడు పెరికివేయబడతావో నీకు తెలియని పరిస్థితులు నువ్వు ఎదుగుతూ ఉంటే నమ్ము ఈ మాట. నువ్వున్న స్థలములో నుండే, నువ్వు బ్రతుకుతున్న నీ పరిస్థితుల్లో నుండే దేవుడు నిన్ను ఒక మహావృక్షంగా మార్చి అనేక పక్షులు గూళ్ళు కట్టుకుని ఒక ఆశ్రయ స్థానముగా దేవుడు నిన్ను దీవించగలరు. ఎప్పుడు? ఆ తండ్రి ముందు నువ్వు ఒక లేత మొక్కగా దేవుడి వాక్యానికి విధేయురాలై జీవిస్తూ ఉన్నట్లు. ఏది ఏ మాట నా అంతట నేనే పలకలేదు, తండ్రి మాట్లాడమంటేనే మాట్లాడేని అన్నారు కదా ప్రభు. అలా జీవించాలి మనం. ఎవరో ఏదో అన్నారని టిట్ ఫర్ టాట్గా ఈ నోటితో సమాధానం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఏది మాట్లాడమంటాడో అదే మాట్లాడాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సరే, ఇంతవరకు ఆ మారా అనే చోటులో ఆ చేదును విరిచే చెట్టు ఎవరు అని మనం వేసుకున్న ఆ ప్రశ్నకు సమాధానం, ఆ చెట్టు తండ్రి ముందు లేతగా ఎదిగినటువంటి ఆ యేసు ప్రభువే. మన బ్రతుకులో కూడా చేదు అనుభవాలు మనం విరగ్గొట్టుకోవాలంటే మనం కూడా దేవుడి వాక్యం ముందు ఒక లేత మొక్కలాగా లొంగి తగ్గి దేనత కలిగి ఉంటే, దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవిస్తూ ఉంటే నీ చేదు అనుభవాలన్నీ కూడా దేవుడు తొలగిస్తారు. అలా కాకుండా నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, నేను పెద్ద ఎంఆర్ఓని, నేను పెద్ద బ్యాంక్ మేనేజర్ని, నేను పెద్ద డాక్టర్ని, నేను ఇది అని ఒకవేళ లేత మొక్కలాగా ఉండాల్సిన మనం ముదురు బెండకాయలాగా గనక ప్రవర్తిస్తే, ఐఎమ్ సారీ టు సే, నీ బ్రతుకులో, నీ ఇంటిలో, నీ బిడ్డల్లో ఉన్న చేదు పోవాలి అని నువ్వెంత ప్రార్థన చేసినా పోవడానికి అవకాశాలు చాలా తక్కువ. చేదుగానే ఉండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుడి ముందు లేత మొక్కగా మారడం లేదు. ఎండిన భూమిలో లేత మొక్కగా నాటబడిన నీవు దేవుని యొక్క జీవపు ఓట అయిన ఆయన వాక్కు మీద ఆధారపడి బ్రతకలేదు. అందుకని పిల్లల్లోనూ, కుటుంబాల్లోనూ, మీ ఉద్యోగాల్లోనూ చేదు అనుభవాలు చేదుగానే ఉండిపోతున్నాయి. నా ప్రార్థన, అభ్యర్థన, మనమందరము చేదును విరిచి ఆ చెట్టు దగ్గర, ఆ యేసయ్య దగ్గర దీనతతో ఉందాం, ఆయన వాక్యానికి లొంగి ఉందాం. సరే ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనలో ఉన్న చేదును విరిచే ఒక చెట్టు అని విన్నాం కదా. అసలు మనలో ఉన్న చేదు ఏంటి? ఎన్ని రకాల చేదు అనుభవాలు మనలో ఉన్నాయి? చాలా ఉన్నాయి. మచ్చుకు ఒక 4 చేదు అనుభవాలు మీతో పంచుకుంటాను. నిజంగా మనం ఆరాధిస్తున్న ఆ చెట్టు, ఆ లేత మొక్క, ఆ యేసు ప్రభువు మనలో ఉన్నటువంటి ఆ చేదును విరవగలరా, విరుస్తారా? రండి విందాం 4 రకాల చేదులు. నంబర్ 1, పాపం అనే చేదు. దర్శన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుతాను. వేశ్య కూర్చుండి ఉండెడి జలములే ప్రజలు. వింటున్నారా? వేశ్య కూర్చుండి ఉండెడి జలములే ప్రజలు. చాలండి. అంటే అక్కడ దర్శన గ్రంథములో ఏం చెప్తున్నారంటే, జలములు జనములకు గుర్తు. ఈ లోకములో ఉన్న ఇక్కడ దర్శన గ్రంథములో చెప్పినటువంటి ఆ జలములు ఎవరికంట గుర్తు? జనములకు గుర్తు. అయితే లోకములో ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నాడు, పాపానికి బానిసైపోతూనే ఉన్నాడు.
యిర్మీయా గ్రంథంలో నుండి ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. 4వ అధ్యాయము 17 నుండి 18 వచనాలు. ఈ శత్రువులు యోధా పట్టణముల చుట్టూ బిగ్గరగా అరుతురు. పొలము కాపరులు చేని చుట్టూ కావలి కాసినట్లుగా వారు యెరూషలేమును చుట్టుముట్టుదురు. ఆ నగర పౌరులు ప్రభువు మీద తిరగబడిరి కనుక ఈ కార్యము జరుగును. ఇది ప్రభువాక్కు. యోధా నీ దుష్టవర్తనము వలన ఈ అనర్థము వాటిల్లెను. ఈ మాట చూసుకోండి, ఎందుకంటే అనర్థాలు వచ్చాయి. నీ దుష్టవర్తనము వలన ఈ అనర్థము వాటిల్లెను, నీ పాపం వలన ఈ తెప్పలు వచ్చెను, ఇప్పుడు నీ గుండెలో బాకు దిగబడనున్నది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో చేదు అనుభవాలు రావడానికి కారణం ఏంటంట ఇక్కడ ప్రభు చెప్తున్నారు. యోధా నీ దుష్టవర్తనము వలనే ఈ అనర్థాలు వచ్చాయ్యా. నీ ఇంట్లో నీ పాపం వల్లనే ఈ తిప్పలు వచ్చాయి. ఈ చేదు అనేది నీ ఇంట్లో చూడు నీ పిల్లల్లో ఎందుకు ఈ చేదు అనుభవాలు ఉన్నాయి? ఎందుకు నీ పిల్లలు క్రమశిక్షణ లేకుండా ఉన్నారు? చదువుకోవలసిన వయసులో ఎందుకు నీ పిల్లలు ప్రేమ వ్యవహారాలంటూ తిరుగుతున్నారు? ఎందుకు పిల్లలకు చదువు అవ్వటం లేదు? ఎందుకు బిడ్డలు క్రమం తప్పినటువంటి కోరికలతో విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు? అంతెందుకు తల్లిదండ్రులారా, ఎందుకు పిల్లలు మీ మీదే తిరగబడుతున్నారు? ఎందుకు ఈ చేదు వచ్చింది అంటే మీ దుష్కార్యముల వలననే, మీ పాపం వలననే మీకు ఈ తెప్పలు వచ్చాయని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. నిజమే ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపం మనకు శాపమై మనకు చేదుగా మారిపోతూ ఉంది. కుటుంబాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా, మన సంఘాల్లోనైనా, శ్రీ సభలోనైనా మన యాత్రలో చేదు అనుభవాలు ఎందుకు ఎదురవుతున్నాయంటే దానికి ఆన్సర్ ఏంటంటే మన దుష్కార్యములు, మన పాపం. అయితే ఈ చేదును ఎవరు విరవగలరు? ఒకరి జీవితంలోనికి చేదు ఎందుకు ఎంటర్ అవుతుంది? సంసోను జీవితంలో తిమ్నాతులోనే ఆకర్షణ అనేది ప్రారంభమైంది. అక్కడతో ఆగాడా? తిమ్నాతు నుండి గాజా వైపు వెళ్ళాడు. గాజా నుండి షోయరు అనే లోయలోనికి వెళ్ళాడు. అక్కడ డెలీలాతో అతడు వేశ్యా సంగమములో ఉంటూ ఉండడం వలన అక్కడ తర్వాత కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలుసు. సంసోను జీవితంలోనికి చేదు అనేది ఎందుకు ఎంటర్ అయిందో తెలుసా? తను చేసిన పాపం వలన, తన దుష్టవర్తనము వలన, చూడకూడనిది చూడడం వలన చేదు అనేది సంసోను జీవితంలో ఎంటర్ అయిపోయింది. పొందు ఎవరితో పొందకూడదో వారితో పొత్తు పెట్టుకోవడం వలన చేదు ఎంటర్ అయిపోయింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సంసోనును విందాం మనం. బహుశా మనం చూసే చూపు వలన కూడా చేదు మన లైఫ్లోకి ఎంటర్ అవుతుందేమో. సెల్ ఫోన్ సంభాషణ వలన కూడా చేదు అనుభవాలు మన జీవితంలోనికి ఎంటర్ అయ్యే ప్రమాదం ఉంది. మన పరిచయాల వలన, మన స్నేహాల వలన, మన విహార యాత్రల వలన, మన సంబరాలు, మన విందులు, వినోదాలు, పార్టీస్, ఇటువంటి వాటి వలన చేదు అనేది మన జీవితంలోనికి ఎంటర్ అవుతూ ఉంది. చివరికి చేదు అతనిలోనికి ప్రవేశించింది. చివరికి ఏమైందో తెలుసా? శిథిలాల కింద సంసోను నుజ్జైపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మహాబలవంతుడే, దేవుడిచ్చాడు మహాబలం, కానీ తన బలమనంతటినీ శిథిలాల కిందే నలిపేసుకున్నాడు సంసోను. ఎందుకు ఇంత ఈ చేదు అనుభవం ఎదురైందంటే మన పాపములు. సంసోను జీవితంలో జరిగినటువంటిది మనలో ఎవరిలో కూడా జరగకూడదు. ఈ యాత్రలో ప్రియులకు దేవుని బిడ్డలారా, సంసోను కూడా యాత్ర ఆరంభించాడు. తన ఇంటి నుండి తిమ్నాతుకు వెళ్ళి ఒక చేదు, గాజాకు వెళ్ళి మరో చేదు, షోయరు అనే లోయలోనికి వెళ్ళి మరో చేదును తగిలించుకున్నట్లుగా నువ్వు వెళ్ళే చోటుకు, నువ్వు కాలేజీకి వెళ్తే అక్కడ చేదు తగిలించుకోకు. నువ్వు ఆఫీస్కి వెళ్తే అక్కడ పాపము చేసి చేదును ఇంట్లోనికి తీసుకురావద్దు. ఎక్కడికైనా వ్యాపారాలకు వెళ్తూ ఉంటే అక్కడ ఏదో పాపకార్యం, కాని కార్యం చేసి చేదును నీ ఇంటిలోనికి తీసుకురావద్దు. సంసోను ఇలా చేసే చేదు అనుభవాలు తన బ్రతుకులోనికి ఆహ్వానించాడు. చివరికి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకున్నాడు. అయితే ఇటువంటి పాపపు చేదును మన జీవితం నుండి తొలగించేది ఎవరు అంటే, యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 5వ వచనము, పాపములను తొలగించుటకే
క్రీస్తు అవతరించెననియు ఆయన యందు ఎట్టి పాపమును లేదనియు మీరు ఎరుగుదురు. క్రీస్తు ఎందుకు వచ్చారంట? ఇలాంటి పాపపు చేదును తొలగించుటకే ఈ లోకము, ఎండిన నేల అనే ఈ లోకములో నాటబడిన లేత మొక్క మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు. ప్రియులారా, మీ జీవితంలో కూడా ఏదైనా చేదు ఎంటర్ అయిందేమో, సంసోను జీవితంలో ఎంటర్ అయినట్లు. అది గర్వం కావచ్చు, కోపం కావచ్చు, శత్రుత్వం కావచ్చు, కామము, మోహము, వ్యభిచారపు ఆత్మలు కావచ్చు. ఎవరైనా సంసోనును తిమ్నాతులో ఒక స్త్రీ ఆకర్షించినట్లుగా ఏ స్త్రీ అయినా, ఓ పురుషుడా, నిన్ను ఆకర్షిస్తుందా? ఏ పురుషుడైనా ఓ స్త్రీ నిన్ను ఆకర్షిస్తూ ఉన్నారా? జాగ్రత్త. చేదు అనుభవాలు జీవితంలోనికి ఎంట్రవ్వకముందే మేలుకొందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏదో కారణం వల్ల ఒకవేళ చేదు అనే పాపం మనలోనికి ఎంటర్ అయిపోతే, నీ మారా అనే చేదును తొలగించే మహావృక్షమే మనం ఆరాధిస్తున్న యేసు. నీ చేదును మాధుర్యంగా మార్చే యేసు ఈ యాత్రలో నిత్యము మనకు తోడై ఉండునుగాక. ఇక రెండవ చేదు ఏంటి మన జీవితంలో? మొదటిది పాపం అనే చేదు. బప్తిస్మ యోహాన్ అంటారు, ఇదిగో లోక పాపాలను మోసుకుని పోయే దేవుడి గొర్రెపిల్లగా ప్రభు వచ్చారు. రెండవ చేదు దుఃఖం అనే చేదండి. దుఃఖం అనే చేదు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో, నేను చదవటం లేదు, అక్కడ జరిగిన సంఘటన మనకు తెలుసు. నవోమి దుఃఖంతో ఉంది. ఎందుకమ్మా దుఃఖంతో ఉన్నావంటే, నా పెనిమిటి, నా భర్త చనిపోయాడు, నాకున్న 2 పిల్లలు కూడా చనిపోయారు, చివరికి నా కోడలు కూడా, ఒక కోడలు తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఉన్న ఒక్క కోడలనా నేను పోషించలేను, ఎందుకంటే నాకు వయోభారం అయిపోయింది. నేను ఒక ఆడదాన్ని, మరొక ఆడదానికి నేను ఎలా తోడుండగలను? పుట్టెడు దుఃఖంలో బాధపడుతూ ఉంది. నవోమి అనగా మాధుర్యం అని అర్థం అండి, మధురం అని అర్థం. కానీ పేరుకే నవోమిని నేను, పేరుకే మాధుర్యం ఉంది తప్ప నా ఇంటిలో చూస్తే అంతా దుఃఖమే, అంతా చేదే. నా ఇంటిలో నా కళ్ళ ముందే నా పెనిమిటి చనిపోతే నా బ్రతుకులో చేదు రాదా? నా కళ్ళ ముందే నా బిడ్డలు చనిపోతే నా బ్రతుకులో దుఃఖం రాదా అని పుట్టెడు దుఃఖంలో బాధపడుతూ నవోమి ఏమంటుందంటే, నన్నిక మీదట నవోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. ఎందుకంటే నా బతుకులో తీపి అనేది ఏమీ లేదు, మాధుర్యం అనేది ఏదీ లేదు. జీవితమంతా చేదు అనుభవాలే. దేవుడు నాకు అన్యాయం చేశాడు, సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలిగించాడు, దేవుడు నన్ను చిన్నచూపు చూశాడు, నన్నెవరు నవోమి అని పిలకండి, నన్ను మారా అని పిలవండి అని నవోమి దేవుడి మీదే, తన దుఃఖానికి కారణం దేవుడే అంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, సేమ్ టు సేమ్ మనము కూడా అంతే కదా. మంచి జరిగితే ఈ మేలులన్నీ దేవుడి వల్లనే జరిగాయని చెప్పడం చాలా అరుదు మనం. కానీ ఏదైనా జరగరానిది జరిగితే, ఏదైనా మనకు బాధ కలిగితే, ఇబ్బంది కలిగితే దేవుడి మీద తోసేస్తాం వెంటనే. మన తప్పులను దేవుడి మీద తోసేయడం నవోమిలాగా మనకు కూడా అలవాటే కదా. ప్రియులారా, నవోమి దుఃఖానికి అసలు కారణం దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు నవోమిని బెత్లెహేము అనే ఊరిలో ఉండమన్నాడు. ఆ ఎండిన నేలలో దేవుడు నాటాడు నవోమిని. కానీ ఈవిడేం చేసిందో తెలుసా? రొట్టెల ఇల్లు అని అర్థం ఇచ్చే బెత్లెహేమును వదిలిపెట్టి శాపగ్రస్తమైన మోవాబు అనే ఊరికి వ్యాపారం నిమిత్తం తన కుటుంబంతో పాటు వెళ్ళిపోయింది. దేవుడు నిన్ను వెళ్ళమనలేదే, దేవుడు నిన్ను బెత్లెహేమును విడిచిపెట్టమనలేదే. నీ స్వంత ఆలోచన వలన, నీ స్వంత నిర్ణయాల వలన, నీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికో అభివృద్ధి చేసుకోవడానికో బెత్లెహేము విడిచిపెట్టి మోవాబు వెళ్ళింది నీవే. మోవాబులో నీకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. చెప్పు ఇప్పుడు నవోమి, వాక్యం వింటున్న బిడ్డ, నీ ఇంట్లో నీ బ్రతుకులో చేదు అనుభవాలు రావడానికి కారణం దేవుడా, లేకపోతే నీ స్వంత నిర్ణయాలు, స్వంత ఆలోచనలా? చేసిందంతా మనం చేస్తాం, తోసేసిందంతా దేవుడి మీద తోసేస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దుఃఖానికి కారణం మన పాపములే. అయితే దుఃఖం అనే చేదు రావడానికి
మన పాపాలే కారణమండి, మన పాపాలే కారణం. అయితే దుఃఖం అనే ఈ చేదుకు కారణం, ఏ చేదు నీ ఇంట్లో ఉంది? ఏ దుఃఖం? ఆర్థిక ఇబ్బందులా, అనారోగ్యమా, అపార్థాల, అపోహల? ప్రియులకు దేవుని బిడ్డలారా, నవోమి జీవితంలో దుఃఖాన్ని తొలగించిన దేవుడు ఏ రూపంలో? దుఃఖంతో బాధపడుతున్న నవోమి జీవితంలో దేవుడు బోయజులాగా ఎంటర్ అయ్యి, పరిగిలేరుకొని బ్రతుకుతున్న వాళ్ళ జీవితంలో బోయజు ప్రవేశించి వారిని యజమానులుగా ఆశీర్వదించి మరలా తిరిగి బెత్లెహేమునకు వెళ్ళి సుఖంగా సంతోషంగా బ్రతికినట్లుగా మనం లేఖనాల్లో చదువుతాం. ప్రియులారా, రూతు బ్రతుకులోను పుట్టెడు దుఃఖములో ఉన్న నవోమి జీవితంలోనూ బోయజు ప్రవేశించినట్లుగానే మన ఇంటిలో ఉన్న దుఃఖాన్ని విరవడానికి పరలోక బోయజుగా క్రీస్తు ప్రభువు ఒక లేత మొక్కల మన జీవితంలో కూడా ప్రవేశించునుగాక. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 11వ వచనం మనకు తెలుసు కదా, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు మన బ్రతుకులో ప్రవేశించునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనములో ప్రభు అన్నమాట, మీరు ఏడుతురు కానీ మీ దుఃఖం సంతోషంగా నేను మారుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. కాబట్టి పాపమనే చేదు విరిచే చెట్టు లోక పాపాలను మోసుకుని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసే. నీ ఇంట్లో ఉన్న దుఃఖము అనేటువంటి చేదును విరిచే చెట్టు దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడైన యేసు ప్రభువే. ఇక మూడో మాట, మన జీవితంలో ఉన్న మూడవ చేదు ఏంటంటే చేదు మాటలు. మన మాటలే చేదును గొలుపుతాయని వాక్యం చెప్తూ ఉంది. చదువుకుందాం. 64వ కీర్తన 3-4 వచనాలు. వారు తమ వాక్కులకు కత్తులకు వలె పదును పెట్టుదురు, వారు తమ వాక్కులకు కత్తులకు వలె పదును పెట్టుచున్నారు, క్రూరమైన పలుకులను బాణముల వలె గుప్పించుచున్నారు, చాటున దాగియుండి భయము ఏమాత్రమూ లేక నిర్దోషుల మీద దిడీలున అంబులు రువ్వుచున్నారు. అంటే బాణములు రువ్వుచున్నారు అని అర్థం. ప్రియులకు దేవుని బిడలారా, నీ చాటునే ఉంటూ ఒక దుష్ట బృందం, ఒక గ్రూప్, ఒక బ్యాచ్ నీ మీద అంబులు రువ్వుచున్నారేమో. నీ మట్టుకు నీ పనేదే నువ్వు చేసుకుంటూ పోతూ ఉన్నావు ఈ యాత్రలో. కానీ కొంతమంది నువ్వంటే గిట్టనవారు, వాళ్ళ కళ్ళ ముందే నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఒక గుంపు, బైబిల్ గ్రంథం వారికి పెట్టిన పేరు దుష్ట బృందం. దుష్ట బృందం ఎప్పుడు నీ ముందొక మాట, నీ వెనకాల ఓ మాట అంటారు. ఓ పెద్ద ఆయన అన్నాడు, నీ వెనకాతలుండి ఎవరైనా నిన్ను గురించి మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు వెనకాతలే ఉన్నారు, నువ్వు ముందున్నావు కాబట్టి. మీరు కూడా వినే ఉంటారు ఈ మధ్యకాలంలో. చాటుమాటున ఉండి నీ వెనకాతల ఉండి మాట్లాడేవారు ఎప్పుడూ నీ వెనకాతలే ఉంటారు. బీ హ్యాపీ. వాళ్ళు ఎప్పుడూ కూడా నిన్ను దాటలేరు, ఎందుకంటే నీ వెనకాతల ఉండి మాట్లాడే చేదు మాటలు మాట్లాడతారు. నీ ముందుకొచ్చి వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళు. నీ బ్రతుకులో చేదు అనేది ఏదైనా ఉందంటే వారు వీరు నీ గురించి గుసగుసలాడుకుంటున్నారనే కదా నువ్వు బాధపడుతున్నావు. ఎదురింటి వారు, పక్కింటి వారు, వెనకింటి వారు నీ గురించి అనవసరమైన నిందలు వేస్తున్నారనే కదా. వారి మాట్లాడుకునే ఆ మాటలు తోటాలై బాణాలై నీకు ఒక చేదు అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుందేమో. సమూవేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనంలో ఏం జరిగిందో తెలుసా? దావీదు మీద కోపంతో ఉగ్రుడైపోయినటువంటి సౌలు మహారాజు దావీదుని ఏం చేయాలనుకున్నాడంటే తన చేతిలో బాణాన్ని, ఈటెను విసిరి దావీదును గోడకు వేలాడదీయాలని సౌలు తలంచాడు. జాగ్రత్తగా వినండి. సౌలు ఆలోచన ఏంటంటే, నా కళ్ళ ముందే దావీదు పెరిగిపోతున్నాడు, నేనేమో 1000 మందిని చంపానని ప్రజలు పాడుతుంటే దావీదేమో 10,000 మందిని చంపారని దావీదుకు రెప్యుటేషన్ పెరిగిపోతుంది, పరపతి పెరిగిపోతుంది, పేరు గడించేసుకుంటున్నాడని సౌలు ఓర్వలేక ఏం ఆలోచించాడంటే ఈట విసిరి దావీదు యొక్క తలని గోడకు అలా తగిలించాలి, ఒక సీనరీ లాగా అని అనుకున్నాడు.
ఇది ఎప్పుడు అనుకున్నాడో తెలుసా? సమూవేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో సౌలు రాజుకు వచ్చిన ఒక చేదు తలంపు. అదే సమూవేలు మొదటి గ్రంథం కొన్ని అధ్యాయాలు తిరగరాశాక, అంటే 31వ అధ్యాయం 10వ వచనంలో ఏమైందో తెలుసా? సౌలు మొండెమును ఫిలిష్తీయులు నగర ద్వారమునకు వ్రేలాడదీసిరి అని ఉంటుంది. సౌలు ఏమనుకున్నాడు? దావీదు తలని గోడకి వేలాడదీయాలనుకున్నాడు. కానీ ఫిలిష్తీయులు ఏం చేశారు? ఈ సౌలు మొండాన్ని నగర ద్వారం దగ్గర వ్రేలాడదీశారు. వాక్యంలో ఉంది కదా, తాము తవ్విన గోతిలో తామే కూలుదురు. ప్రియులారా, నీ గురించి చేదు మాటలు, గాలి మాటలు, కాని మాటలు మాట్లాడుకుంటున్నారని నువ్వు ప్రస్తుతానికి బాధపడుతున్నావు. వాళ్ళు తవ్వుకున్న గోతిలో వారే కూలే రోజులు వస్తాయి. మీ ఇంటిలో ఆడపిల్ల గురించి వాళ్ళు అంటున్నారు కదా, వారింటి బిడ్డలను కూడా ఇతరులు అనే రోజులు ఒకరోజు వస్తాయి. నీ పరువు బజారును పెడుతున్నారు కదా, వారి పరువు కూడా బజారును పడే రోజు దేవుడే వారికి రాసిపెట్టి ఉన్నారు. నువ్వేం కంగారు పడకు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే దావీదు మీద సౌలు ఒక విషపు బాణం వెయ్యాలనుకున్నాడు. కానీ సౌలు మీదే ఒక విషపు బాణం ప్రయోగించబడింది. ప్రియులారా, వాక్యం వింటున్న నీ జీవితంలో, వాక్యం చెప్తున్న నా జీవితంలో చేదైన విషపు బాణాలు వెనకాతల ఉండి, ఒక చాటున పొంచు ఉండి ఎవరు నీ మీద చేదైన బాణాలు వేస్తూ ఉన్నారు? అసలు నీ మీద ప్రయోగించబడుతున్న ఆ చేదు బాణాలు ఏంటి? పుకార్లు, వదంతులు, విమర్శలు, నిందలు, చాడీలు, ఆకాశరామన్న ఉత్తరాలు, ఇవే కదా ప్రపంచంలో. ఆ పార్టీ ఈ పార్టీ మీద, ఆ వ్యక్తి ఈ వ్యక్తి మీద, ఆ సంఘం ఈ సంఘం మీద, ఆ విశ్వాసి ఈ విశ్వాసి మీద, ఇంకా చెప్పాలంటే ఆ ఫాదర్ ఈ ఫాదర్ మీద, ఈ బిషప్ ఆ బిషప్ మీద. ఉన్నమాట మాట్లాడుకుందాం ప్రియులారా. మనందరి జీవితంలో ఎదురవుతున్నటువంటి చేదు అనుభవాలు ఇవి. ప్రియులారా, ఎవరైతే నీ మీద బాణాలు అన్యాయంగా రువ్వుతున్నారో వారి బాణాలకు వారే హతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సమూవేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలోనండి, షిమీ అనేబడేవాడు, షమీ కాదండి, షమీ అంటే క్రికెటర్, ఇక్కడ షిమీ అనబడేవాడు దావీదు మీద రాళ్ళు రువ్వాడు, దూషిస్తున్నాడు. ఎందుకంటే వీడికి కులపిచ్చి, మన భాషలో చెప్పాలంటే వీడికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. ఎందుకంటే ఈ షిమీ సౌలు ఒకే గోత్రీయులు అన్నమాట, బెన్యామీని గోత్రీయులు. దావీదు సౌలుకి పగస్తుడే కదా, అసలు షిమీకి దావీదుకి ఏ శత్రుత్వం లేదు. కానీ ఈ షిమీని సౌలు ఒకే గ్రూప్ కదా, ఒకే బ్యాచ్ కదా. ఈ గజ్జి వలన ఏంటి, ఈ జాడ్యం వలన ఈ షిమీ అనేవాడు వచ్చి దావీదు మీద రాళ్ళు రువ్వుతూ దావీదును శపిస్తూ ఉన్నాడు, పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. దావీదు పక్కన 31 మంది వీరులు ఉన్నారన్నమాట. 30 మంది వీరులుంటి దావీదు గారు ఒక్క మాట అనండి, మేము వెళ్ళి సింహం లేడిని మీద వేటాడినట్లుగా వాడిని వెళ్ళి చీల్చేస్తామంటే దావీదు ఒక మంచి మాట అన్నాడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ వచనంలో, దావీదు అభిషిక్తుడు కదండి, దేవుడి దగ్గరికి వెళ్ళి రోజు 10 సార్లు వెళ్ళి ప్రార్థించేవాడి నోట ఎలాంటి మాటే వస్తాయి. వాడిని వదిలివేయండి. ఒకవేళ యావే, వినండి, ఒకవేళ యావే ఇతని తిట్లకు మారుగా నాకు దీవెనలు ఇవ్వచ్చేమో. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడండి. రాళ్ళు రువ్వుతున్నాడు షిమీ. చంపాలంటే దావీదు ఒక్క క్షణంలో వాడి మీద పగ తీర్చుకోవచ్చు. కానీ దావీదు అంటున్నాడు, వాగేవాడిని వాగనివ్వండి, మాట్లాడేవాడిని మాట్లాడనివ్వండి, రాళ్ళు రువ్వేవాడిని రాళ్ళు రువ్వనివ్వండి, బురద జల్లేవాడిని బురద జల్లనివ్వండి. ఏమో యావే, పైనున్న యావే నా చేదును మధురంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ దేవుడు వాడి తిట్లనే నాకు దీవెనలుగా మార్చచ్చు కదా. దావీదు అన్నట్లుగానే నిజంగా షిమీ వేసినటువంటి ప్రతి రాయిని దావీదుకు దేవుడు దీవెనకరంగా మార్చాడు. ప్రియులారా, నీ ఎదురింటి ఆవిడ, మీ పక్కింటి వాళ్ళు, మీ ఆఫీసులో పనిచేస్తున్న మీ కొలీగ్స్,
మీ కాలేజీలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ మీ మీద ఏవో చేదు వార్తలు, దుర్వార్తలు, మీ గురించి పనికి మాలిన మాటలు, మీ మీద నిందలు, రాళ్ళు, విమర్శలు వేస్తున్నారా? ఏమో, వారి తిట్లన్నీ మనం ఆరాధించే దేవుడు ఆశీర్వాదాలుగా మారుస్తారు, దీవెనలుగా మారుస్తారు. వారు నీ మీద గుప్పించిన ప్రతి శాపాన్ని దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో బలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడండి. బలాము అనే ప్రవక్త ఇజ్రాయేలీయులను శపించడానికి గాడిద మీద బయలుదేరాడండి. బలాము అనే ప్రవక్త మోవాబీయుల ద్వారా ఇజ్రాయేలీయులను కష్టాల్లో ఇరికించాలని బయలుదేరుతూ ఉంటే గాడిద మీద వెళ్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలను ఇరికించాలని వెళ్ళాడు, కానీ తానే ఇరుకు సందుల్లో ఇరుక్కుపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, నీ కుటుంబంలో ఎవరు చేదు మాటలు మాట్లాడుతూ నీ బ్రతుకును చేదు చేశారో నాకు తెలియదు, కానీ నిన్ను చేదు చెయ్యాలి, వారి మాటల ద్వారా, వారి యొక్క చర్యల ద్వారా, వారి యొక్క విమర్శల ద్వారా నీ బతుకులో ఏదో చేదు నింపాలని వారు అనుకుంటున్నారు కదా. ఏదో ఒక కేసులో నిన్ను ఇరికించాలని వాళ్ళు అనుకుంటున్నారు కదా. ఏదో ఒక అన్యాయ ఆరోపణ చేసి నిన్ను ఇరికించాలనుకుంటున్నారు కదా. బలాము విషయం గుర్తుపెట్టుకుందాం. ఇరికించాలనుకున్నవాడు తన సొంత గాడిదే వాడిని ఇరికించేసింది. ప్రియులారా, మనం కూడా మన జీవిత యాత్రలో ఎప్పుడు ఎవరిని చేదు మాటలు అని వారిని నిందించద్దండి. ఎవరో మన గురించి చేదు మాటలు అంటేనే మనం ఎంత బాధపడిపోతున్నామే. మనం కూడా మన జీవిత యాత్రలో ఎప్పుడు ఎవరి గురించి చేదు మాటలు మాట్లాడద్దు, ఎవరి మీద నిందలు వేయొద్దు, పుకార్లు సృష్టించద్దు, ఎవరిని కూడా ఇరుకుల్లో పెట్టేయాలని ప్రయత్నించద్దు. ఇరుకుల్లో పెడితే నీ సొంత గాడిదే నిన్ను ఒకరోజు ఇరుకుల్లో పెట్టేస్తుంది అని బలాము చెప్తున్నాడు. మన సొంత బిడ్డలే మనల్ని ఇరుకుల్లోకి పెట్టేయచ్చు. కాబట్టి ఎప్పుడు ఎవరిని ఇరుకుల్లోకి, సమస్యల్లోకి నెట్టేయాలని మనం ప్రయత్నించద్దు. ఇక చివరి చేదు, 4వ చేదు చెప్పి మనం ముగిద్దాం. మరణమనే చేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎండిన భూమిలో విత్తనమే మొలకెత్తే అవకాశము లేని చోట మనం ఆరాధిస్తున్న దేవుడు లేత మొక్కగా ఎదిగి మహావృక్షంగా మారిపోయాడు. ఆయన అందరిలో అందరిలా కాదు, ఎండిన భూమిలో విభిన్నంగా బ్రతికాడు. ఆయన లేత మొక్కగా ఎదిగాడు. ప్రియులారా, పాపమనే ఈ లోకములో, ఈ ఎండిన భూమిలో, మరణం పొంచి ఉన్నటువంటి ఈ భూమిలో, నిజమే కదండి, ఈ లోకంలో ఎవ్వరికైనా మరణం తప్పదు. ప్రతి ఒక్కరి జీవితంలో చేదేంటో తెలుసా? నేను ఏదో ఒకరోజు మరణించాల్సిందే. పాపమునకు వేతనం మరణం, ఏదో ఒకరోజు వస్తుంది. అయితే ఎండిన భూమిలో మరణం తథ్యం అని తెలిసిన ఈ భూమిలో, ఈ పాపమనే లోకములో ఉంటూనే, ఈ ఎండిన భూమిలో మనం ఆరాధించే యేసయ్య ఒక లేత మొక్కలా ఎదిగాడు. ఎండిన భూమిలో చాలా పెరుగుతాయండి, తొప్పలు, కంబలు, ముళ్ళ చెట్లు, ఇవన్నీ పెరుగుతాయి. కానీ అందరిలాగా పెరగలేదు, ఆయన లేత మొక్కలా పెరిగాడు. ఇక్కడే ఒక పాఠం. మరణపు ఛాయలు, నీడలు ఉన్న ఈ ఎండిన, ఈ పాపపు లోకంలో బ్రతుకుతున్న మీరు, నేను అందరిలాగా బ్రతికేయద్దు. ఈ లోకంలో చూస్తే అదిగో ఆ ముళ్ళ కంబ ఎప్పుడు తాగుతూ, తూగుతూ బతుకుతూ ఉంటుంది. అదిగో ఆ ముళ్ళ చెట్టు చూడు, ఆ ముళ్ళ పొద ఎప్పుడు కూడా వారిని వీరిని ఆడిపోసుకుంటూ, చాడీలు చెప్పుకుంటూ, నిందలు వేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. వాడిలాగా, వీడిలాగా, ఆ ముళ్ళ చెట్టులాగా, ఈ ముళ్ళ పొదలాగా బతకూడదు. యేసయ్యలాగా ఈ ఎడారిలో, ఈ ఎండిన భూమిలో ప్రేమ అనే లేత మొక్కగా నువ్వు ఎదగాలి. కరుణ, కారుణ్యము, క్షమాగుణము, ఆనందము, మేలెరిగినతనము, మంచితనము, సాత్వికత, వినయము అనే లేత మొక్కలా నువ్వు ఎదుక్కుంటూ రావాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ చుట్టూ ఈ ఎడారి భూమిలో, ఈ ఎడారి యాత్రలో త్రాగుబోతులుంటారు, తిరుగుబోతులుంటారు, వ్యభిచారులు ఉంటారు. యోసేపు జీవితంలో చూడండి, నీతి తప్పిన అన్నల మధ్య, కామపు వాంఛలతో రగిలిపోతున్న పొతీఫరు ఇంటిలో యోసేపు నీతిమంతుడిగా బ్రతకలేదా? యెఫ్తా అనేబడేవాడు గిలాదులో
ఒక వేశ్యకు పుట్టిన ఎంత నీతిమంతుడుగా న్యాయాధిపతిగా ఎదిగాడు యెఫ్తా కడుపున పుట్టినటువంటి తన కుమార్తె కూడా స్వచ్ఛమైన కన్యకగా పుట్టింది. వేశ్య మనవరాలిగా పుట్టిన యెఫ్తా కూతురు ఒక స్వచ్ఛమైన కన్యకగా పుట్టింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతెందుకండి, యేసుక్రీస్తు వంశావళిలో 4 స్త్రీలు, తామారు గాని, రూతు గాని, రాహాబు గాని, బెత్షెబా గాని, ఈ 4 కూడా పాపపు స్త్రీల జాబితాలో ఉన్నవారే. రూతును పాపాత్మురాలని ఎందుకంటారు అంటే ఆవిడ ఒకప్పుడు మోవాబీయురాలు, శాపగ్రస్తమైన మోవాబులో పుట్టింది. ఆమె బ్యాక్గ్రౌండ్ అదే. కానీ ఈ ఎండిపోయిన ఈ వంశావళిలో, ఈ ఎండిన ఈ భూమిలో నుండి ప్రభువు మరియ తల్లి గర్భమున పరిశుద్ధాత్మ ప్రభావంలో ఒక లేత మొక్కగా పుట్టినట్లుగా నా ప్రార్థన. ఈ సందేశం ముఖ్య అంశం ఏంటంటే, చేదును విరవడానికి ఎండిన భూమిలో, ఎండిన ఎడారిలో ఒక లేత మొక్కగా ప్రభువు అక్కడ నాటబడ్డాడు. చేదును విరిచిన ఆ చెట్టు యేసు ప్రభు. నా జీవితంలో ఎదురవుతున్న ఈ చేదులన్నీ, పాపమనే చేదు, దుఃఖమనే చేదు, మరి చేదు మాటలనే చేదు, మరణమనే చేదు, ఈ చేదులన్నిటినీ విరవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. నా మాటగా ఒకటి చెప్తాను వినండి. చేదును విరవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మన బ్రతుకులో ఉన్న చేదు అనుభవాలన్నీ ప్రభు తీసేస్తారు. కానీ ఈ యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో నీవు ఎవరికి చేదుగా మారొద్దు. చేతనైతే యేసు ప్రభు నా బ్రతుకులో నుండి చేదును ఎలాగైతే తీసేసి నా చేదు బ్రతుకులో మాధుర్యాన్ని నింపారో, మనము కూడా ఇతరుల జీవితాల్లో చేదును నింపకుండా మనము కూడా వారి బ్రతుకుల పాలిట ఒక లేత మొక్కగా మారుతూ, మన నోటి వలనో, చేతనైతే మన చేతల వలనో వారి బ్రతుకులను కూడా చేదు తీసి మాధుర్యాన్ని నింపేవారముగా మనమందరము మారుదుముగాక. అట్టి మహాకృప దేవుడు ఈ ప్రయాణంలో మనందరకు దయచేదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా దేవా తండ్రి, మారాలో చేదును విరిచిన ఆ చెట్టు ఎవరు అనే ప్రశ్న ఈరోజు మేము వేసుకుని, మా యాత్రలో మా చేదు అనుభవాలను, మా చేదును విరిచే చెట్టు మా ఆరాధ్య దైవము మీ కుమారుడైన యేసు ప్రభువే అని మేము ధ్యానించాము. ప్రభువా, చేదు అనుభవాలు తొలగిపోవాలంటే తండ్రి ముందు లేత మొక్కగా ఎదిగిన యేసయ్యను పోలి మేము కూడా నీ వాక్యం ముందు, నీ ఆజ్ఞల ముందు, నీ కట్టడల ముందు ఒక చేదు మొక్కలాగా, ఒక లేత మొక్కలాగా నీ ముందు మేము లొంగేవారమై ఉండాలి, తగ్గేవారమై ఉండాలి. నీ పట్ల మేము వినయ విధేయతలు ప్రదర్శించే ఒక లేత మొక్కలాగా మేము వంగే ఉండాలి. ప్రభువా దేవా, మా చుట్టూతా ఈ ఎండు టెడారిలో, ఈ ఎండు భూమిలో హింసించేవాళ్ళు, దూషించేవాళ్ళు, విమర్శకుల మధ్య మేము ఎదుగుతూ ఉన్నా, ఇలాంటి ఎండిన నేలలో కూడా లేత మొక్కలా ఎదిగిన ఆ యేసయ్యను పోలి మేము కూడా ఎదిగే కృపను మాకు దయచేయు. మా బ్రతుకులో ఉన్న ప్రతి చేదు అనుభవాలను మీకు అర్పిస్తూ ఉన్నామయ్యా. ప్రత్యేకంగా పాపమనే చేదు, మా బ్రతుకులో, మా కుటుంబంలో ఉన్న దుఃఖాలను, బాధలను, సమస్యలనే చేదులను మీకు అర్పిస్తూ ఉన్నాము. వారు వీరు మమ్మల్ని గురించి మాట్లాడుకుంటున్న ఆ గొసగొసలు, ఆ చేదు మాటలను కూడా మీకు అర్పిస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా మా అందరినీ పొంచి ఉన్నటువంటి మరణపు ఛాయలను, మరణపు నీడలను, మరణపు ప్రమాదాలను కూడా మీకు అర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, ఎండిన భూమిలో చుట్టూతా ఉన్నటువంటి ముళ్ళ పొదల మధ్య లేత మొక్కలా ఎదిగినటువంటి మా ప్రభువైన యేసుక్రీస్తు వలె మా చుట్టూ ఉన్నటువంటి ఈ పాపపు వ్యక్తుల మధ్య, పాపపు వ్యవస్థల మధ్య మీలా మేము కూడా ఒక లేత మొక్కలా ఎదిగే కృప, 10 మంది జీవితంలో చేదును విరిచే ఒక చెట్టులాగా ఈ యాత్రలో మమ్మలను కూడా మార్చుమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు
సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.